ఈరోజు నేను మా ఇంట్లో నేను పెంచుకునే ఇండోర్ ప్లాంట్స్ చూపిద్దాం అనుకుంటున్నా. ఇండోర్ అండ్ అవుట్డోర్ రెండు కూడా. కమ్ గోల్డెన్ సిలో రీసెంట్గా నేను మొన్న సండేనే కొనుక్కొని వచ్చాము దీన్ని. సో చాలా డిఫరెంట్గా ఉంది చూడటానికి. ఆకులు ఇవన్నీ. ఇది ఇండోర్ ప్లాంట్, అంటే లైట్ ఉండాలి, అలాగే సన్లైట్ మరీ ఎక్కువ అక్కర్లేదు, అలా అని మరీ నీళ్ళలో కూడా పెరగదు. వాటర్ కూడా మీడియంగా, అంటే ఇక్కడ కొంచెం డ్రై అయ్యే వరకు కూడా ఆగి, వన్స్ ఇది డ్రై అయిపోతే మళ్ళీ వాటర్ పోయాల్సి ఉంటుంది అనమాట. ఇట్స్ నేమ్ వచ్చేసి గోల్డెన్ సిలోయ్. ఓకే, కమ్ నెక్స్ట్. మై నెక్స్ట్ ప్లాంట్ ఈస్ చైనీస్ ఎవర్ గ్రీన్ ప్లాంట్. సో చాలా బాగుంది ఇది. పెద్ద పెద్ద ఆకులు, మంచి గ్రీన్, అలాగే మధ్య మధ్యలో ఈ లైన్స్, చాలా హెల్దీగా కూడా ఉంది. దీనికి కూడా ఇది కూడా ఎయిర్ ప్యూరిఫైయర్. ఆల్మోస్ట్ ఇంట్లో పెట్టిన ప్లాంట్స్ అన్నీ కూడా ఈ ప్లాంట్స్ కూడా ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఆల్మోస్ట్. ఓకే, దీని పేరు వచ్చేసి చైనీస్ ఎవర్ గ్రీన్. సో చాలా హెల్దీగా ఉంది లీవ్స్. యాక్చువల్లీ మనము ఈ ప్లాంట్స్ని పెంచేటప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఈ లీవ్స్ని అప్పుడప్పుడు వాటర్ స్ప్రే చేయడం కానీ, లేదంటే ఏదైనా క్లాత్ తీసుకుని కానీ తుడవాలి. ఎందుకంటే దానికి ఏరియేషన్ అదంతా వాటర్ ఎయిర్ని అబ్జర్వ్ చేసుకోవడానికి అన్నిటికీ ఈ లీవ్స్ అనేవి ఫ్రెష్గా ఉండాలి. సో వీటి మీద బయట ప్లాంట్స్ అయితే డైరెక్ట్గా వాటర్ పోసేయచ్చు. ఇండైరెక్ట్గా వాటర్ స్ప్రే చేయడం కానీ, లేదంటే అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్ళి వాటర్ పోసి ఈ లీవ్స్ని క్లీన్ చేసుకుంటే మనకి ప్లాంట్ అనేది హెల్తీగా ఉంటుంది అనమాట. ఓకే, దీని పేరు వచ్చేసి చైనీస్ ఎవర్ గ్రీన్. అండ్ నెక్స్ట్ ప్లాంట్ ఈస్ మై ఫేవరెట్ వన్, లక్కీ బ్యాంబూ. ఓకే, ఇది కూడా మోస్ట్ అందరికీ తెలుసు అనుకుంటున్నా. ఇది బ్యాంబూ అంటారు కదా, లక్కీ ప్లాంట్ అని కూడా పిలుస్తారు అనుకుంటా. సో దీన్ని చూడండి ఎంత నీట్గా అలా డిజైన్ చేశారు, ఇలా కర్వ్డ్గా. ఓకే, సో ఇలా చేయడానికి వాళ్ళకి 2.5 years పట్టిందని చెప్పినట్టున్నారు. రీసెంట్గానే తీసుకున్నాను దీన్ని కూడా. దీనికి ఎక్కువ వాటర్ అక్కర్లేదు. ఆల్మోస్ట్ అన్ని ఇండోర్ ప్లాంట్స్కి కూడా వాటర్ ఎక్కువగా పోయకూడదు. ఒకసారి పోసిన తర్వాత ఈ పై లేయర్ డ్రై అయ్యే వరకు ఆగాలి. ఇది కొంచెం డ్రై అవుతుంది అని అనుకున్నప్పుడు మాత్రమే మళ్ళీ సఫిషియెంట్ వాటర్ పోసి మళ్ళీ అది డ్రై అయ్యే వరకు, అంటే ఆల్మోస్ట్ ఒక 2 to 3 daysకి ఒకసారి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇండోర్ ప్లాంట్స్కెల్లా వాటర్ ఎక్కువ పోయకూడదు, అలా అని తక్కువ కూడా పోయకూడదు. సరిపడా పోస్తే హెల్తీగా ఉంటాయి. అలాగే లైట్ తగిలేటట్టుగా, మరి డార్క్నెస్లో ఉన్నా కూడా వాటికి ఇంత హెల్తీగా ఉండవు, బ్రైట్గా ఉండాలి. ఓకే, సో దిస్ ఈజ్ లక్కీ బ్యాంబూ. అలాగే నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి జామియోకుల్కోస్ జామిఫోలియా. సో పేరు వింటే కొత్తగా అనిపించవచ్చు, బట్ ప్లాంట్ మాత్రం పాతదే, అందరికీ తెలిసిన ప్లాంటే. జుజు ప్లాంట్ అంటారు అనుకుంటుంది న్యాచురల్గా. సో ఇది కూడా ఇండోర్లో ఉంటుంది, అవుట్డోర్లో కూడా పెరుగుతుంది. అంటే నేను బాల్కనీలో పెట్టాను, ఇంట్లో కూడా ఒకటి పెట్టుకున్నాను. సో మనం పెట్టిన కుండీని బట్టి ప్లాంట్ యొక్క గ్రోత్ ఉంటుంది. సో ఇక్కడ చిన్న కుండీలో పెట్టాను కాబట్టి ఇక్కడ చిన్న చిన్న లీవ్స్ వస్తున్నాయి. బయట ఇంకొకటి ఉంది, అది కొంచెం ఇంకా పెద్ద పెద్ద లీవ్స్ వచ్చినాయి. సో మనం ఇచ్చే స్ట్రెంత్ని బట్టి దాని గ్రోత్ ఉంటుంది కదా. సో ఇదొక ప్లాంట్. సో ఇది కూడా ఎయిర్ ప్యూరిఫైయరే. నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి పెట్రా ప్లాంట్, అంటే క్రోటన్ పెట్రా ప్లాంట్ అని దీని పేరు. ఇది కూడా అందరికీ ఫెమిలియర్ ప్లాంటే కదా. ఇది కూడా సేమ్, అంటే డైరెక్ట్ సన్లైట్లో పెట్టకూడదు, బాల్కనీలో బయట ఎక్కడైనా పెట్టుకోవచ్చు. లేదంటే ఇక్కడ నేను విండో ఉంది కదా, సో విండోలోంచి కావాల్సిన లైట్ వస్తుందని చెప్పేసి నేను ఇలా విండోకి లైట్ వచ్చే దగ్గర పెట్టాను. అలానే డైరెక్ట్ సన్లైట్ కూడా రాదు. సో ఇదొక ప్లాంట్, ఇది కూడా ఎయిర్ ప్యూరిఫైయరే. అండ్ నెక్స్ట్ ప్లాంట్ పీస్ లిల్లీ. ఇది కూడా చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఇది కూడా మంచి ఎయిర్ ప్యూరిఫైయర్. అంటే మన ఇంట్లో అంటే సరైన వెంటిలేషన్ లేనప్పుడు ఇంట్లో ఏమైనా టాక్సిన్స్ అటువంటి ఏమైనా ఫామ్ అయినా వాటన్నిటిని కూడా ప్యూరిఫై చేస్తుంది. అంటే ఇది లైక్ బెంజీన్ అలాగా. సో దీని ఫ్లవర్ చూడండి, లైక్ హుడీ ఫ్లవర్ అంటున్నారు దీన్ని. సో చాలా బాగుంటుంది, అంటే హుడీ లాగా ఉంది కదా పైన కవర్ చేసుకుంటూ. సో హుడీ లైక్ ఫ్లవర్స్ అంటున్నారు దీన్ని. సో దీనికి కొంచెం వాటర్ ఎక్కువ కావాలి, అంటే ఈ లేయర్ కింద వేసిన మట్టి ఎప్పుడు కూడా కొంచెం మాయిశ్చర్తోనే ఉండాలి, మరీ డ్రై అయిపోకూడదు. మిగతా ప్లాంట్స్ కొంచెం డ్రై అయిన తర్వాత వాటర్ పోయాలి అన్నాం కదా, దీనికి మాత్రం ఎప్పుడు కొంచెం తడిగానే ఉండాలి మట్టి ఎప్పుడు. అలానే వాటర్ అలా నిలబడిపోకుండా వేసిన మట్టి అనేది ఎప్పటికప్పుడు డ్రైన్ అయిపోయేలాగా ఉండాలి. అలాగే ఇది ఎప్పుడు మాయిశ్చర్తో ఉండాలి. ఓకే, దిస్ ఈజ్ పీస్ లిల్లీ అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఏ ఎయిర్ ప్యూరిఫైయర్. ఓకే,
ఇవి స్నేక్ ప్లాంట్స్. సో ఇవి నేను బెడ్రూమ్లో పెట్టుకున్నాను. సో బెడ్రూమ్లో కొంచెం వెంటిలేషన్ బాగుండాలి కదా, దానికోసం ఎయిర్. ఇవి కూడా గుడ్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ అన్నమాట. ఒకటి గమనిస్తే ఇంట్లో దాదాపు అన్నీ కూడా ఎయిర్ ప్యూరిఫైయర్సే పెట్టుకున్నాను. మనకు అదే కదా కావాల్సింది. బాగున్నాయి కదా. దీస్ ఆర్ ద స్నేక్ ప్లాంట్స్ ఫర్ ఎయిర్ ప్యూరిఫికేషన్. సో స్టడీ టేబుల్ దగ్గర కూడా ఒకటి పెట్టుకున్నాను. లాంగ్ ఉంటాయి కదా, కొంచెం బెండ్ అయిపోయినాయి అని చెప్పి మొత్తం. సో నెక్స్ట్ ఇవి ఏంటివో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ ప్లాంట్స్ ఏంటో తెలిసిన వాళ్ళు కామెంట్ పెట్టండి. ఇది ఇన్సులిన్ ప్లాంట్. సో షుగర్ని కంట్రోల్ చేయడానికి, షుగర్ వాళ్ళు ఈ ఆకులు తింటే షుగర్ కొంచెం కంట్రోల్ అవుతుంది అన్నమాట. దీని ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయి. ఇవి అందరికీ తెలిసినవి కదా. సో నైట్ టైం భలే షైన్ అవుతున్నాయి ఈ లీవ్స్ అయితే లైట్ పడినప్పుడు వీటి మీద. ఇది యాక్చువల్లీ పైన అంతా ఒల్లిపోయింది, అయిపోయింది అనుకుంటే మళ్ళీ దీనికి పక్క నుంచి 2 లైఫ్లు వచ్చినాయి. అక్కడికి బ్రేక్ అయిపోయింది అనమాట. సరే అని కట్ చేసి వస్తే సైడ్ నుంచి పక్క నుంచి మళ్ళీ పిల్లకలు వచ్చినాయి. సో డబుల్ ధమాకా అనమాట. సో అలోవెరా, అగైన్ స్నేక్ ప్లాంట్, డిఫరెంట్ టైప్. సో డిఫరెంట్ డైరెక్షన్లో టర్న్ చేసి ట్రై చేస్తున్నా, చూద్దాం ఏ షేప్లోకి వస్తుందో. అండ్ దిస్ ఈజ్ అనదర్ ప్లాంట్. ఇది కూడా సేమ్ ఇలా హైట్గా పెరిగిపోతుంది అని చెప్పేసి దీన్ని కట్ చేసేసా పైకి. సో కట్ చేసి దీన్ని వెంటనే ఇక్కడ గుచ్చేసాను. సో ఇది బతికింది, ప్లస్ అగైన్ డబుల్ ధమాకా. దుగుతుంది తప్పించి పక్కన పిల్లకలు రావట్లేదు, అందుకని కట్ చేసి చూద్దాం ఏమవుతుందని ఇలా పక్కనే గుచ్చేసాను అనమాట. ఈ జేడు గురించి ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇలా మనం చిన్న కుండీల్లో పెడుతున్నాం కాబట్టి ఇది ఇలా చిన్నగా క్యూట్గా ఉంటుంది. కానీ దీని ఆరిజిన్ ప్లేస్ అంటే ఆఫ్రికా అనుకుంటా. అక్కడ 15 to 20 feet వరకు పెరుగుతుందండి, పెద్ద చెట్టు లాగా. సో మనం ఇలా పెంచుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఇది అండ్ అనదర్ స్నేక్ ప్లాంట్. ఇది చిలకడ దుంప మొక్క. ఓకే, ఇదివరకు నాకు బ్లాక్ లీవ్స్తో ఒక క్రీపర్ ఉండేది. సో ఒకతను వీడియో చేశాడు, ఇదేదో బాగుంది లీవ్స్ అని అందరూ పట్టుకెళ్తున్నారు, బ్లాక్ లీవ్స్, ఇది అసలు ఏం కాదు చిలకడ దుంప మొక్క అన్నాడు. సో ఇంట్లో చిలకడ దుంప ఉంటే పెట్టా, ఇలా అదేనేమో మళ్ళీ వస్తుంది కదా అని. బట్ అది ఇది ఒకటి కాదు, అంటే ఆ బ్లాక్ లీవ్స్ది చిలకడ దుంప మొక్క కాదు. సో గాట్ ద క్లారిటీ. అదే ఈ స్పైడర్ ప్లాంట్. అలాగే స్నేక్ ప్లాంట్ కొంచెం డ్యామేజ్ అవుతుంది నాకు ఎందుకో, అందుకని లీఫ్ తీసి మళ్ళీ ఇక్కడ పెట్టాను. సో దీనికి కూడా మళ్ళా పక్కన మొలకలు వస్తాయి. ఓకే, ప్రాపగేషన్. నెక్స్ట్ అగైన్ పీస్ లిల్లీ. దీనికి ఇంకా హుడీస్ ఫ్లవర్స్ ఇంకా రాలేదు. నెక్స్ట్ దిస్ ఈజ్ ఇక్సికా. ఏంటిది? ఇక్సిరో. మా అబ్బాయి కరెక్షన్ చేశాడు, ఇక్సిరా ప్లాంట్ ఇది. సో ఫ్లవర్స్ బాగున్నాయి కదా. ఓకే, ఇది మాత్రం మన ఇండియన్ ప్లాంట్ ఇది. సో మనం తెలుగులో వేరే పేరుతో పిలుస్తాము, తెలిసిన వాళ్ళు నాకు కామెంట్ చేయండి. ఓకే, పామ్ అగైన్ మందార. సో మందార ఎల్లో కలర్, బట్ ఎందుకో కొంచెం దీనికి బగ్స్ అవి వచ్చినాయి. నెక్స్ట్ తాకులు వేసాను, లైట్గా వచ్చినాయి, కొన్ని వాడేసాను కూడా. ఇది అడేనియం. సో పింక్ ఫ్లవర్స్ వస్తుంది. సో దీని మొదలు చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో. ఓకే, సో దీన్ని మా అక్క ఇచ్చారు నాకు 2 years పెంచి. అడేనియం. సో బాన్సాయి కదా ఇది. సో బాన్సాయికి ఎప్పుడు కూడా కింద
ఎక్కువ డెప్త్ లేని పాట్స్ తీసుకుంటే మనకి ఇలా రూట్స్ అనేవి స్ట్రాంగ్ అయ్యి ఈ విధంగా వస్తాయి. అదే డెప్త్ ఎక్కువ ఉందంటే ఇలా సన్నగా పిలకలు వేసుకుంటూ పైకి ఎదిగిపోతూనే ఉంటాయి. అలాగే నేను కట్ చేసేసాను ఎక్కడికక్కడ. సో కింద కొంచెం బుషీగా ఫామ్ అవుతుంది అని చెప్పేసి కట్ పెట్టేసాను. లేదంటే అలా సన్నగా పైకి ఎదుగుతూనే ఉంటుంది. సో ఇలా కట్ చేయడం వల్ల కొత్త బ్రాంచెస్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ స్మైలింగ్ బనీ. సో దీనిలో కూడా జేడ్ పెట్టాను. హాయ్ బనీ, హౌ ఆర్ యూ? నెక్స్ట్ క్యాక్టస్. సో ఎల్లో క్యాక్టస్ అండ్ రెడ్ క్యాక్టస్. My favorite. ఓ, మా అబ్బాయి ఫేవరెట్ అంటే రెడ్. యాక్చువల్లీ వాడు నర్సరీకి వెళ్ళినప్పుడే కొనుక్కొని వచ్చారనమాట. అవుట్డోర్ ప్లాంట్స్. సో బయట పెట్టుకున్నాను. సో షైనింగ్ వీటిని తుడుస్తూ ఉంటాను నేను. యాక్చువల్లీ డస్ట్ అది పట్టినప్పుడు క్లీన్ చేయాలి. సో అవి క్లీన్ చేసినప్పుడు దానికి లీవ్కి చిన్న చిన్న హోల్స్ ఉంటాయి అన్నమాట. సో వాటి ద్వారానే అవి ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాయి, లీవ్స్ ద్వారా. సో లీవ్స్ క్లీన్గా ఉంటేనే ఆ ఫుడ్ ప్రిపరేషన్ ప్రాసెస్ అనేది వాటికి కరెక్ట్గా జరుగుతుంది అన్నమాట. సో ఈ లీవ్స్ చూసారా, ఇంట్లో ఉన్న దాని యొక్క లీవ్స్ హియర్ పెద్ద లీవ్స్ వచ్చి. ఓకే, అంటే కుండీ సైజ్ కూడా పెద్దది. ఓకే, Present you the palm tree. And many people do know about this plant. And this is Tradicantia. I cannot spell it. Tradicantia. And its back leaf is very colorful and it will also glow at the night. Next. And this is money plant, which also gives us money and dollars. And it also gives us more money to pay bills and everything. And that's why its name is money plant. Plants that we have on our house, give us that smash like because of our hard work. Anyways, please do it. Thank you.